ఈశ్వర పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించిన గొప్ప మహాకృపను బట్టి మనందరము ఇప్పుడు ఏకంగా కూడుకొని మరి దేవుని యొక్క అమూల్యమైన మాటలు విన్నటకు వేచి ఉన్నాం. అయితే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే ఉప్పు గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఉప్పు తెలుసు కదా, మనం కూరల్లో వేసుకుంటాం ఉప్పు. అయితే బైబిల్ ఉప్పు గురించి చాలా చెప్పింది. ఉప్పు వల్లే మనుషులు ఉండాలి అని చెప్పింది. ఒక పాట ఉంటుంది, అన్నేసి చూడు నన్నేసి చూడు అని చెప్పి. అయితే సండే స్కూల్ పాటలు కూడా ఉన్నాయి, చిన్నప్పట్లో నేర్పించారు. అయితే ఈరోజు మనం ఉప్పు గురించి చూద్దాం. మొట్టమొదటిగా మనం లేవీకాండానికి వద్దాం. లేవీకాండము 2వ అధ్యాయము 13వ వచనం. లేవియకాండము 2వ అధ్యాయము 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. ఇక్కడ ఉప్పు చేర్చి ఇవ్వాలి అని ఉంది. ఉప్పు ఎలా చేర్చి ఇవ్వాలి అది ఇంకో వచనంలో క్లియర్ గా చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథము 43వ అధ్యాయం. ఎహెచ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం. 43:24. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. చాలు, యెహోవా దేవుడు బలులు అర్పించాలి అని చెప్పి ఒక ఆజ్ఞను పెట్టాడు. ఈ ఎహెచ్కేలు గ్రంథం పై వచనాలన్నిటిలో చూస్తే అసలు బలి ఎట్లా అర్పించాలి, బలిపీఠం ఎలా కట్టాలి, అవన్నీ క్లుప్తంగా క్లియర్గా చెప్తా ఉంటాడు దేవుడు. అయితే మీరు 7 రోజులు బలులు అర్పించాలి. ఫస్ట్ బలిపీఠం కట్టాక 7 రోజులు బలి అర్పించడానికి మీరు కోడలను, మేకలను, దూడలను, చిన్న పావురాలను వీటిని తీసుకొచ్చి బలిస్తారు. అయితే బలిచ్చేటప్పుడు వాటి మీద ఏం చేయాలంట? ఇంకోసారి చూద్దాం. యెహోవా సన్నిధిని వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. కోడలు, మేకలు, దూడల్ని తీసుకొచ్చి దహన బలి మీద పెట్టగానే వాళ్ళు ఏం చేయాలంట? ఫస్ట్ ఉప్పు చల్లాలంట మీద. ఎందుకు ఉప్పు చల్లాలి? కూరలో ఉప్పేస్తే ఏమైంది? కూరలో ఉప్పేస్తారు తెలుసా? కూరలో ఉప్పేస్తే ఏమైంది? రుచి వచ్చింది, తినడానికి బాగుంటుంది. ఉప్పు లేకపోతే సప్పగుండిద్ది, తినలేవు. అలాగే దేవాది దేవుడు ఉప్పుని ఏ విధంగా చెప్పాడు అని అంటే శుద్ధీకరణ. మనం ఎగ్జాంపుల్గా చాలా వాటిల్లో చూసినట్లయితే ఇప్పుడు కొన్ని వాగులు, మడుగులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. మనకంటే ఇప్పుడు ఈజీగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ పాత ప్రాంతాల్లో ఏం చేసేవాళ్ళంటే వాగులు, చెరువులు ఉన్నప్పుడు వాటిలో ఉప్పు వేసేవాళ్ళు. ఉప్పు దేనికి సూచన? క్రిమి కీటకాలను చంపుతుంది ఉప్పు. ఆ ఉప్పు వేయగానే దానిలో ఉన్న క్రిమి కీటకాలు చనిపోయి వాటిని తాగుతూ ఉండేవాళ్ళు. అలాగే ఎలీషా గారు పరిపాలించిన ప్రాంతంలో కూడా అలాగే జరిగింది. ఎరికో పట్టణానికి ఇజ్రాయేలీలందరూ వెళ్ళారు. ఇజ్రాయేలీలందరూ వాళ్ళ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్కి వాళ్ళ సొంత ప్రదేశానికి వెళ్తూ మొత్తాన్ని ఆక్రమించుకుంటా వెళ్తారు ఒక్కొక్క ప్రాంతానికి. అలాగే ఎరికో పట్టణానికి వచ్చారు. ఎరికో పట్టణం చుట్టూ పెద్ద గోడ ఉంటది. ఆ గోడని ఎవరూ కూల్చలేరు అని గొప్ప పేరు అప్పట్లో. అయితే ఈ ఇజ్రాయేలీలు 7 రోజులు ఆ గోడ చుట్టూ తిరిగి ఏమీ చేయకుండానే ఊరికే కూలిపోయింది ఆ గోడ. అయితే ఎరికో పట్టణంలోకి రాగానే వారి ప్రజలు ఒక మాట అన్నారు, ఈ ప్రాంతంలో అంత బాగుంటది,
ప్రతి ప్రాంతం బాగుంటది, చెట్లు పూలు మొలిచే కాయలు ఉన్నటువంటి పశువులు అంత బంగారము వెండి అంత బాగానే ఉండదు. కానీ ఒకటి తక్కువ అని అంటారు అక్కడ. చూద్దామా వచ్చిన 2 రాజులు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా పట్టణపు వారు ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఒక నిమిషం. చూడటానికి చాలా బాగుంది ఈ ప్రదేశము, ఎంత రమ్యంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు కదయ్యా. కానీ ఇక్కడ ఏం బాగోంట? నీళ్లు బాగో. నీళ్లు లేకపోతే ఏమైంది ప్రాంతాల్లో? తాగటానికి నీళ్లుండవు, మనం శుభ్రం చేసుకోవటానికి నీళ్లుండవు, వంట చేసుకోవటానికి నీళ్లు. అంటే మనిషి బ్రతకటానికి నీళ్ళు అనేది ముఖ్యం. అయితే ఇక్కడ నీళ్లు సరిగ్గా లేవు కాబట్టి భూమి నీళ్లు లేక సరిగ్గా నిస్సారంగా ఉంది, అంటే బీటు బారిపోయి ఏది పుష్పించని విధంగా ఉంది అని అన్నాడు. తర్వాత ఎలీషా గారు ఏం చేశారు? అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటిని ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఏది ఏ ప్రాంతం అనంటే కొంచెం పైకి వెళ్తే ఎరుకో పట్టణం అని కనిపిస్తుంది. ఇప్పటికీ ఎరుకో పట్టణంలో ఆ ఊట, నీటి ఊట ఇప్పటికీ తీయగా ఉందంట. ఉప్పు వేస్తే నీళ్లు తీయగా ఉంటాయా ఉప్పుగా ఉంటాయా? ఉప్పుగానే ఉంటాయి. అయితే ఎలీషా గారు మంచి క్రొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పు తీసుకొచ్చి ఆ ఊటలో వేశారంట. ఆ ఊట భూమిలో నుంచి వచ్చే ఆ ఊటకి తాగిన మనుషులందరూ చచ్చిపోతున్నారు. అది తీసుకెళ్లి నీళ్లు మొక్కలు పోస్తున్నా మొక్కలు చచ్చిపోతున్నాయి. నీళ్లు లేకపోతే ఉండలేం అని అందరూ వచ్చి ఎలీషా గారికి చెప్తే అప్పుడు ఎలీషా గారు ఉప్పు తీసుకొచ్చి ఆ ఊట మీద వేయటం మొదలు పెట్టారు. వెంటనే ఆ నీళ్లు మధురంగా మారాయి. నేటి వరకు అని అంటే అర్థం ఏంటి? ఎప్పటిదాకా ఆ నీళ్లు మంచిగా ఉండి భూమికి సారాన్ని ఇస్తున్నాయి, మనుషులకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ మనం 2 సిచ్యువేషన్స్ గమనించాం. ఒకటేమో బలి అర్పించేటప్పుడు ఏం చేయాలి? బలి మీద ఉప్పు జల్లాలి. ఇక్కడేమో ఎలీషా గారు చేసిన అద్భుతం, నీటి ఊట మీద ఉప్పు వేసి నీటిని మధురంగా మార్చారు. అంటే ఉప్పు దేనికి సంకేతం అనంటే చెడును సంహరించేది, మధురమైన వాటిని తీసుకొచ్చేది. అయితే దేవాది దేవుడు మనలని కూడా ఉప్పులాగా ఉండమని చెప్తున్నాడు. అన్ని వేశాక ఉప్పు లేకపోతే బాగోదు. అలాగే ఉప్పు మాత్రమే వేసినా కానీ బాగోదు. ఇంకొక వచనంలో చెప్తారు, అన్నీ వేశాక ఉప్పు వేస్తే బాగుంటుంది, అసలు ఏమీ వేయకుండా ఓన్లీ ఉప్పు వేస్తే ఏమైంది? ఆ వచనం కూడా చూద్దాం మనం. కసమైద్దా? కొలస్సీయులకు రాసిన పత్రిక 2
సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయిన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞానము వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. చాలు. ఈ వచనం అర్థం ఏంటి అనంటే, మనము ఎగ్జాంపుల్గా కూరలో ఏమేమి వేస్తాం? కూరగాయలు వేస్తాము, నీళ్లు, నూనె, కారము, ఏదైనా స్పెషల్గా వండుకునేది అయితే కొన్ని గరం మసాలాలు ఇవన్నీ యాడ్ చేస్తాం. తర్వాత ఉప్పు వేసి రుచి చూస్తావా? కారం వేసి రుచి చూస్తావా? చెప్పండి. అన్ని వేసాక ఉప్పు వేసాక రుచి చూస్తాం. ఎందుకు? అన్నిటినీ సమర్థించేది, అన్నిటినీ ఒకటి చేసి రుచినిచ్చేది ఉప్పు మాత్రమే. అయితే ఓన్లీ ఉప్పు వేసి కూర వండుతామా? కారం లేకుండా. ఆ కారానికి బదులు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చుగా. పచ్చిమిరపకాయలు కూడా లేవు. అప్పుడు ఎట్లుంటుంది కూర? అదే దేవుడు చెప్తున్నాడు, అన్ని గుణములు కలిగి మనం ఉప్పు మాదిరిగా ఉండాలి. కానీ ఏ గుణములు లేకుండా ఓన్లీ ఉప్పు మాదిరిగా రుచి కలిగిన దానిలాగా మనం ఉన్న వ్యర్థమే. అదే వచనం. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఏది? 13వ వచనం. మీలో జ్ఞానము వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తనలను తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞానము వివేకము ఎవరికుంది? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన. జ్ఞానము ఉండాలి, సాత్వికమైన ప్రవర్తన. సాత్వికమైన ప్రవర్తన అనంటే తగ్గింపుదల. మన ప్రవర్తన ఎదుటి వారికి తగ్గింపుదలగా ఉండాలి, మెచ్చుకోవాలి. అలాగే మనం కూడా జ్ఞానవంతులుగా ఉండాలి. ఇన్ని గుణాలు అన్ని కలిగి ఉంటేనే మనము ఉప్పు మాదిరిగా వెలుగుతూ ఉంటాం. లేదు, ఓన్లీ ఉప్పు మాదిరిగానే మనం ఉన్నాము అనంటే దేనికి ఉపయోగం లేదు, పనికిరాని వారు. అయితే దేవుడు మనకు చెప్తున్నాడు, మనం ఉప్పులాగా ఉండాలి. మన మాటలు ఉప్పులాగా ఉండాలంట. అంటే ఉప్పు వేస్తే కూర రుచిగా ఉంటది. అలాగే మన మాటలు కూడా రుచిగా ఉండాలంట. ఎట్లా ఉంటాయి మన మాటలు? ఇక్కడ రుచిగా ఉంటాయా? వింటారా? మాటలు తింటామా? వింటాం కదా, కానీ మాటలు కూడా రుచిగా ఉంటాయి. తెలుసా మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి కాలు ఎరిగింది, హాస్పిటల్లో ఉన్నాం. ఏదో యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాం. అయ్యో 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 నొప్పి పడుతుందా? అయ్యా తగ్గిపోద్దులే అయ్యా తొందరగా అని అంటే ఎలా ఉంటుంది? ఇంకో కాలం ఎరగాల్సింది. అనవసరంగా సరిగ్గా వెళ్ళలేవా? లైట్ చూసుకుంటా, ఎందుకు ఇట్లా యాక్సిడెంట్లు చేసుకుని ఇంత ఖర్చులు పెడతా ఎందుకు అనే మాటలు ఎలా ఉన్నాయి? ఏది రుచిగా ఉంది, ఏది విరక్తిగా ఉంది? అంటే ఆదరించే మాటలు, మంచి మాటలు, ప్రేమ కలిగించే మాటలు చెప్తే మనకు ఎలా ఉంటాయి? రుచిగా ఉంటాయి, వినటానికి మధురంగా ఉంటాయి. వినగానే మనకు ఆ మాట ప్రశాంతతనిస్తుంది. లేదు, మనం బాధల్లో ఉంటే గుచ్చు పెడతా ఉంటాం. దానికి ఏమిటి అర్థం? ఇంకా మనిషిని కృంగదీసేస్తాడు. అప్పుడు మనిషి ఏమైపోతాడు? కృంగిపోతాడు. మన మాటలు ఆ విధంగా ఉండకూడదు. మన మాటలు ఏ విధంగా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి, మధురంగా ఉండాలి, తీయగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. దేవుడి మాటలు కూడా అలాగే ఉన్నాయి. అందరూ వేసుని వచ్చి అందరు వాళ్ళతో కొడుతుంటే ఆయన మాత్రం, అమ్మా నేను మాత్రం నిన్ను కొట్టను, క్షమించాను, వెళ్ళిపో అంటాడు. వెంటనే కాళ్ళ మీద పడి వచ్చింది. ఎందుకు? మధురంగా ఉన్నాయి ఆయన మాటలు. ఆమె ఇంతకు ముందు పాత జీవితంలో విన్న మాటలన్నీ చాలా భయంకరమైనవి, బాధాకరమైన మాటలు వినింది. ఒక్కసారి దేవుడు నిన్ను క్షమించాను వెళ్ళమ్మా అనగానే ఆ ప్రేమ, ఆ మాధుర్యాన్ని ఆమె గ్రహించింది. తర్వాత పైన
ఒక ఐదుగురు స్నేహితుల్లో ఒక ఆయనకి పక్షవాయువు అనమాట. ఒళ్ళంతా కాళ్ళు చేతులు పనిచేయవు, నిలబడలేడు, కూర్చోలేడు, పడుకునే ఉండడం. ఆ నలుగురు స్నేహితులు ఎన్నో ప్రాంతాలకు తీసుకెళ్లారు, ఎంతో మంది డాక్టర్లకు చూపించారు అతన్ని. అయితే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరిని స్వస్థపరుస్తున్నాడు, కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అని అంటారు. వెంటనే ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆ ఇంట్లో ఉంటాడు, కపెర్నహూము అనే ప్రాంతంలో ఇంట్లో ఉంటాడు యేసయ్య. చుట్టూరు జనాలే. ఎలా తీసుకెళ్ళాలి యేసయ్య దగ్గరికి ఇతన్ని అని చెప్పి ఆలోచన చేస్తూ పై కప్పు గమనించారు. పై కప్పు చక్కగా పెంకులన్నీ తీసి ఆ తాడు కట్టి 4 కాళ్ళకి, మంచం 4 కాళ్ళకి 4 తాళ్ళు కట్టి మెల్లగా యేసయ్య ఎక్కడ కూర్చుంటే ముందుకు దించారు అతన్ని. వెంటనే దేవాది దేవుడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకొని నడువు. వెంటనే లేచాడు, పరుపెట్టుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఆయన ఎన్నెన్ని మాటలు వినుంటాడు. దేవాది దేవుడి మధురమైన మాటలు వినగానే నాకు ఈ సిచ్యువేషన్ బాగా నచ్చుతుంది. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వారిని ఊరు బయట తీసుకెళ్ళి వదిలేస్తారు. అయితే దేవాది దేవుడు ఊరు బయట అట్లా నడుచుకుంటూ వెళ్తా ఉంటే అడుక్కుంటారు అన్నమాట కుష్ఠవ్యాధి వెళ్ళేవాళ్ళు. అట్లా అడుక్కుంటూ ఉన్న సమయంలో యేసయ్యను చూసి పరిగెడతారు ఆయన కోసం. యేసయ్య 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 అంటే పరిగెడతారు. వెంటనే ఆయన ఆగి విని వాళ్ళ వైపు చూసి వెళ్ళి ఫస్ట్ దేవాది దేవుడు, బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఇవేం అడగడు దేవుడు. ఏం చేశాడంటే ఆయన వెళ్ళి జస్ట్ వాళ్ళని ముట్టుకునేవాడు. ఆ ముట్టుకోవటంతోనే వాళ్ళ ఆ దేవాది దేవుడి స్పర్శకి వాళ్ళు కరిగిపోయేవాళ్ళు అనమాట. ఎందుకు? కుష్ఠవ్యాధి వస్తే ముట్టుకోవటానికి కూడా ఇష్టపడరు ఎవరు. సొంత పిల్లలు రారు, తల్లిదండ్రులు రారు, బంధుమిత్రులు రారు, స్నేహితులు అసలే రారు, చుట్టుపక్కల ఎవ్వరు రారు. వచ్చింది ఆ కుటుంబంలో అని అంటే తీసుకెళ్ళిపోయి ఊరు బయటను పడేయటం. కనీసం ఎలా ఉన్నారని కూడా దూరం నుంచి కూడా చూడరు. ఎందుకు అని అంటే అది అంటువ్యాధి, కాబట్టి ఎవరు వెళ్ళరు. అలాంటి వారిని దేవాది దేవుడు వెళ్ళి ముట్టుకున్నాడంతే. ఈ స్పర్శ కోసం నేను ఎన్నాళ్ళో వేచి ఉన్నానని చెప్పి ఈ పాటనే రిలీజ్ చేశాడు అన్నమాట ఒక ఆయన. కుష్ఠవ్యాధి వాళ్ళు పడే బాధల గురించి. అంటరాని వాళ్ళని నన్ను ఊరు బయట పడేశారు, కానీ నువ్వు నన్ను కనుక్కొని నన్ను ముట్టుకొని స్వస్థపరిచేవారు. దేవాది దేవుడు వారిని ముట్టుకొని వారిని స్వస్థపరిచారు. వెంటనే వారు కరిగిపోయి దేవాది దేవుని మీద మోకరిల్లి దేవాది దేవుడు కృతజ్ఞతలే ఉన్నారు వాళ్ళు. వెంటనే వారి హృదయాలు కరిగిపోయాయి. వారిలో నుండి భావము, బాధ వెలువడి దేవాది దేవుడికి చెప్పుకోవటం మొదలుపెట్టారు. అయితే దేవాది దేవుడి మాటలు ఆ విధంగానే ఉన్నాయి. బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాలు ఆయన మాటలు ఉప్పు మాదిరిగా ఉన్నాయి. ఎక్కడనూ ఏ విధంగానూ ఎవరిని తుంచనాడి మాట్లాడడం కానీ, హీనంగా మాట్లాడడం కానీ, ఏ విధంగానూ ఎదుటి వారిని హింసించడం, బాధ పెట్టడం దేవాది దేవుడు ఎక్కడా చేయలేదు. దేవాది దేవుడు ఎప్పుడును మధురంగానే మాట్లాడాడు. ఆ వచనం చూద్దాం మనం. మన మాటలు ఏ విధంగా ఉండాలి. కొలస్సీ 4:6. కొలస్సీలకు రాసిన పత్రిక 4:6. ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగిన దానిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చాలు. మన సంభాషణ ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. వినేవాళ్ళు బాగా పలకరిస్తుందమ్మా, వెళ్ళగానే అసలు మంచిగా కుశల ప్రశ్నలు అడిగిద్ది, బాగా మాట్లాడిద్ది, బాగా పలకరిస్తుంది. ఆ విధంగా ఉండాలి. కానీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక మాట అంటది, సూటిపోటి మాటలు అంటది, బాధ పెట్టిద్ది, ఇబ్బంది పెట్టిద్ది. నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యం అనే మాదిరిగా మన మాటలు ఉండకూడదు. దేవాది దేవుడు మనకు సూచనగా ఉన్నాడు. దేవాది దేవుడు ఏమన్నాడు అని అంటే, ఇదిగోండి ఎలా బ్రతకాలో తెలియకపోతే ఇదిగోండి నా జీవితం అని చెప్పి దేవాది దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. నేను ఎలా అయితే బ్రతికానో మీరు కూడా అలాగే బ్రతకాలి.
నేను ఎలా మాట్లాడానో మీరు కూడా అలాగే మాట్లాడాలి. నేను ఎలా నడిచానో మీరు కూడా అలాగే నడవాలి. నన్ను తప్పి మీరు వెళితే ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. నరకంలో ఏముంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులు ఎవరు? ఇప్పటికీ మనమే ఆ పురుగులు. అగ్ని ఏమో ఆరిపోదు, పురుగు అగ్నిలో అల్లాడిపోతా ఉంటది, కాలిపోతా. ఒళ్ళంతా మంటలు, ఒళ్ళంతా చర్మం కరిగిపోయి ఆవిరైపోతా ఉంటది, కానీ మరణం రాదు. ఎముకలన్నీ కరిగిపోయి నొప్పి తెలుస్తూ ఉంటది, కానీ మరణం రాదు. ఇంత భయంకరమైన నరకాలు మనం పడవేయబడతాం ఉప్పు మాదిరిగా మన బ్రతుకులు, మన మాటలు లేకపోతే. ఇంకో వర్షం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 18:26. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. సొదొమ గొమొర్రా పట్టణం. దీని గురించి చరిత్ర ఏంటి అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణం అని ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో పాపం ఏ విధంగా ఉండేది అని అంటే, భయంకరమైన పాపం అది. మనకు తెలిసి భయంకరమైన పాపం ఏంటి? దొంగతనం, వ్యభిచారం, దోపిడీ, ఇదే. ఈ పాపాల్లో కూడా రకాలు ఉంటాయన్నమాట. అక్కడ పాపం ఏ విధంగా చేసేవాళ్ళు అని అంటే, ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. దోచిన వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయటం, దోచుకోవటం, అమ్మేసుకోవటం, తాగటం. ఇంతకంటే భయంకరమైన పాపాలు సొదొమ గొమొర్రా పట్టణాలు చేస్తున్నాయి. దేవాది దేవుడు దూతలను పంపించి అక్కడ ఆ ప్రాంతంలో ఒక అతను మాత్రం నీతివంతుడిగా కనిపించాడు నాకు. ఎవరతను? లోతు. అతని కుటుంబాన్ని ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకురావడానికి దేవదూతలు పంపిస్తారు. అయితే కొండ మీద నుంచొని దేవదూతలు ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే అబ్రహాము గారు అడుగుతారు, అయ్యా ఇంతకీ ఆ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నావు కదా, ఏంటి అని అంటే, ఇప్పుడు ఏం చదివాం, ఏమొచ్చినావు? ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు అనుకుంటే నేనేం చేస్తా? ఆ ప్రాంతాన్ని కాస్తా. ఆ ప్రాంతానికి నేను కాపుదలుగా ఉంటా. దేవుడు మనకు కాపుదలుగా ఉంటే ఏమైంది? ఏ చెడు మనల్ని దరిదాపుల్లో రాదు, సాతాను మన దగ్గరకు రావటానికి భయపడతాడు, ఏ కీడు ఏ ఆపద మనకి రాదు. అంటే దేవాది దేవుడు ఏమంటున్నాడు? నేను కురిపించే అగ్నివర్షాన్ని ఆపేస్తా. ఎంతమంది కనిపిస్తాయంట? 50 మంది. అబ్రహాం గారు ఆ ప్రాంతాన్ని కాపాడటానికి చాలా కృషి చేశారు అనమాట. అప్పుడు ఆ దేవతలతో అంటాడు అబ్రహాం గారు, సరేనయ్యా ఒకవేళ 50 కాదు, ఒక 5 తగ్గితే అప్పుడు ఎంతమంది అవుతారు? 45. సరే 5 తగ్గితే అని అబ్రహాం గారు దాని కింద వచ్చిన అంటే, సరే 45 మంది కనీసం ఉన్నా కానీ ఆ ప్రాంతాన్ని నేను కాస్తా ఉంటాడు దేవుడు. అది కాదయ్యా, ఇంకో 5 తగ్గితే ఎంత అవుతారు? 40 మంది. సరే 40 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని నేను కాస్తా. అట కాదయ్యా, ఇంకో 10 మంది తగ్గితే 30 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని కాస్తా. సరేనయ్యా, ఇంకో 10 మంది తగ్గితే 20 మంది ఉన్నా కాస్తా ఆ ప్రాంతాన్ని. నేను ఇలా ఎదురిస్తున్నానని నువ్వేమనుకోకయ్యా, ఇంకొక మాట, ఇంకో 10 మంది తగ్గితే 10 మంది నీతిమంతులున్నా ఆ ప్రాంతాన్ని నేను కాస్తాను. షాక్, ఇక సైలెంట్ అయిపోయాడు. ఉన్నారా అంతమంది? లేరు. ఆ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నీతిమంతుడి కుటుంబం లోతు. ఇక సైలెంట్ అయిపోయాడు. అంటే నీతిమంతుడు ఉంటే ఆ ప్రాంతం కాపాడబడిద్ది అని చెప్పి అబ్రహాం గారికి అర్థమయ్యి దేవాది దేవుణ్ణి ఆయన ఏం చేశాడు? నాకైతే అక్కడ టెస్ట్ చేశాడు అనిపించింది. ఎందుకు అని అంటే, తెలుసుకున్నాడు దేవాది దేవుడి కోపము నిజమైనది. అయితే ఇంతమంది ఉంటే క్షమిస్తాడా? ఇంతమంది ఉంటే క్షమిస్తాడా అంటే క్షమిస్తానని దేవుడే చెప్తున్నాడు.
ఈ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి లోతు గారి దగ్గరికి వెళ్ళి లోతు గారిని వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చేస్తాడు. వాళ్ళు వచ్చేసిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చనిపోవటం జరిగింది. మనము కూడా అదే మాదిరిగా ఉండాలి. మన ప్రాంతం చుట్టూ ఎంత మలినం ఉన్నా సరే మనం ఉప్పులాగా ఉంటే మనం ఏమవుతాం? కాపాడబడతాం. ఉప్పు మాదిరిగా మనం బ్రతుకుంటే మనల్ని దేవుడు ఎంత కష్టం ఉన్నా చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర నుండి మనల్ని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకువెళ్ళిపోతాడు. ఎలాగో తెలుసా? రాకడ సమయంలో 7 సంవత్సరాలు భూమి అల్లాడిపోతా ఉంటది. ఆ సమస్య నీతి మంతులు అనుభవించకూడదని వాళ్ళు ఏం చేస్తున్నాడు? దేవాదేవుడు మధ్యాకాశాన్ని తీసుకెళ్ళిపోతాడు ముందు. ఆ తర్వాత శ్రమ స్టార్ట్ అయితే భూమి మీద అదే విధంగా మనల్ని కూడా మారుస్తాడు దేవుడు. ఎలా ఉంటే? ఉప్పులాగా ఉంటే. ఇంకో విషయం చూద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పను. చాలు. పొట్టి జక్కయ్య సుంకప్పు గుప్తదారుడు. చెప్పాను ఒకసారి పొట్టి జక్కయ్య గురించి. మేడి చెట్టు ఎక్కుతాడు యేసుని చూడటానికి, ఎక్కి కూర్చుంటాడు. ఆయన ఎట్లుంటాడు? ఏమి అందరూ బందోబస్తులు గుండు కూడా వస్తున్నారని. దేవాది దేవుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టూ ఉన్న జనాలను పట్టించుకోకుండా ఎవరిని చూశాడు? మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూశాడు. చూసి కిందకి రా, నీ ఇంటికి ఏమొచ్చింది? ఈరోజు రక్షణ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవాది దేవుని చూడాలి అని ఆశ వచ్చింది అని అంటే ఆయనలో ఏం కలిగింది? ఫస్ట్ పశ్చాత్తాపం కలిగింది. ఆయన చేసేది పాపం అని ఆయన ఎరిగాడు. ఆయన చేసినంత దోషం అని ఎరిగాడు. ఏంటి ఆయన చేసిన పాపం? ఆయన ట్యాక్స్ కలెక్టర్. ప్రతి కొట్టుకి వెళ్ళి ట్యాక్స్ తీసుకుంటా ఉంటాడు, అంటే సుంకం తీసుకుంటా ఉంటాడు. ఎగ్జాంపుల్గా 10 రూపాయలు అనుకో, దానికి ఆయన ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఆ 10 రూపాయలు గవర్నమెంట్కి కడతాడు, మిగతా 40 రూపాయలు ఈయన సంపాదించుకుంటే దాంతో స్థలాలు, పొలాలు, ఇల్లు ఇవన్నీ సమకూర్చుకుంటా ఉండేవాడు. అంటే పేదవాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాడు. ఇదంతా అతనికి తప్పు అనిపించింది. ఎందుకు? మనశ్శాంతి ఉండదు ఇట్లా చేస్తే. పాపము ఎప్పుడైనా మనం చేయొచ్చు, బాగుంటుంది అది చేసేటప్పుడు. తర్వాత మనకు శాంతిని లేకుండా చేస్తుంది. మనశ్శాంతిని అసలు ఇవ్వలేదు. మనిషికి ఎప్పుడు మనశ్శాంతి అనేది అవసరం. మనశ్శాంతి లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుణ్ణి జక్కయ్య చూస్తాడు. జక్కయ్య చూడగానే దేవాది దేవుడికి అర్థమైంది. ఏమని? జక్కయ్య మారు మనసు పొందాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తను పాపం చేశాడు అని చెప్పి గ్రహించాడు. వెంటనే నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఎలా వచ్చింది రక్షణ? మాట చెప్తే వచ్చేసిద్దా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను, నేడు మీ ఇంటికి నేను వస్తున్నాను, అయిపోయిందా? నువ్వేం చేస్తావా? వస్తుందంట, అమ్మాయి వస్తుందంట అని చెప్పి మంచిగా ఏదో ఒకటి రెడీ చేసి పక్కన పెడతావు. మాట చెప్తే సరిపోయిద్దా? నేను వెళ్తేనే వచ్చినట్టు. అంటే దేవాది దేవుడు వస్తున్నాడు అని అర్థం. దేవాది దేవుడు జక్కయ్య గారింటికి వెళ్ళటాన్ని, నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పకుండా దేవాది దేవుడు ఏమంటున్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. అంటే దేవాది దేవుడు ఎవరు? రక్షణ. ఎవరికి? నీకు, నాకు, మన ఇంటికి, మన ఇంటి వారందరికీ, మన ప్రాంతంలో ఉన్న వారందరికీ, మన ప్రపంచం మొత్తానికి రక్షణ ఎవరు? దేవాది దేవుడు. మనల్ని రక్షించేది ఎవరు? దేవాది దేవుడు. అప్పుడు దేవాది దేవుడు అంటాడు, నశించిన వారిని వెనక్కి రక్షించడానికి నేను వచ్చాను. నేను దారిలో వెళ్తుంటే నాకు కనిపించడం కాదు, నేనే వెతికి ఎవరైతే నశించిపోతున్నారో వెతికి వాళ్ళని వెళ్ళి రక్షించేవాడు నేను. దేవాది దేవుడు ఉప్పు వేసిన వారు ఏ విధంగా ఉంటారో వారిని దేవాది దేవుడు వెళ్ళి వారిని శుద్ధీకరించి వారిని రక్షణలోకి తీసుకొని వారిని ఆదుకుంటున్నాడు దేవుడు.
మనం పాత వచనాల్లో గమనించినట్లయితే ఉప్పు చాలా శుద్ధీకరించబడిన దానిగా ఎంచబడింది. దహన బలి అర్పించేటప్పుడు ఉప్పు పైన జల్లి అర్పించాలంట. మన మాటలు ఉప్పు మాదిరిగా రుచిగా ఉండాలి. కొంతమంది నీతిమంతులను గమనించాం. వారు ఏ విధంగా ఉన్నారు? నీచమైన వాటిని అసహించుకున్నారు, పాపాన్ని అసహించుకున్నారు, పాపం వైపు మొహం తిప్పలేదు, పాపాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. అట్లాంటి వారిని దేవాది దేవుడు శ్రమల నుండి, కష్టాల నుండి, పాపాల నుండి, ఇబ్బందుల నుండి, బాధల నుండి అలా బయటికి నెట్టుకొచ్చేసాడు, అలా బయటికి తీసుకొచ్చేసాడు దేవాది దేవుడు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. జక్కయ్య గారు ఏ విధంగా అయితే మేడి చెట్టెక్కి దేవాది దేవుని చూసి రక్షణ పొందుకున్నాడో, మనము దేవాది దేవుని సన్నిధిలో ఇప్పుడు కూర్చొని రక్షింపబడాలి. మన కుటుంబానికి రక్షణ కావాలి. మన కుటుంబానికి రక్షణ కావాలి అంటే ఎవరు రావాలి? దేవాది దేవుడు ఇంట్లోకి రావాలి. దేవాది దేవుడు ఇంట్లోకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? జక్కయ్య ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. మన పాపాలను దేవాది దేవుడు ఎదుట ఒప్పుకుంటే అప్పుడు దేవాది దేవుడు మన యొద్దకి ఇంటికి రావటానికి ఇష్టపడతాడు. మన హృదయంలోనికి రావటానికి ఇష్టపడతాడు. ఇంకో విషయం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ పేతురు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుడి. మీ దేవుడు, మీరు కొలిచే దేవుడు, మీరు ఆరాధించే దేవుడు, మీరు పూజించే దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. అంటే ఉప్పులాగా ఉన్నాడు, నిష్కళంకమైన వాడిగా ఉన్నాడు. అటువంటి పరిశుద్ధుడిని మీరు పూజిస్తూ, కొలుస్తూ, ఆరాధిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి. మనం కూడా ఉప్పు కూరల్లో దేనిలో వేసినా మధురంగా మారుతుంది. అదేవిధంగా మనము కూడా ఎలా మారాలి? మధురంగా మారాలి. మన మూలంగా ఎదుటివారికి రక్షణ కలిగే విధంగా మనం మారాలి. మనము ఎదుటివారికి రక్షణకరంగా ఉండాలి. మనము ఎదుటివారికి ప్రేమను పంచేవారంగా ఉండాలి. మన మాటలు ఉప్పులాగా ఉండాలి అని చెప్పి క్రీస్తు మనకి సెలవిస్తున్నారు. దేవాది దేవుడు ఈ లోకానికి ఉప్పై ఉన్నాడు. మనము కూడా ఈ లోకానికి ఉప్పై ఉండాలి. మన మాటలు ఉప్పై ఉండాలి. మన ఆలోచనలు ఉప్పులాగా ఉండాలి. మన బ్రతుకు ఉప్పులాగా ఉండాలి. మన నడవడిక ఉప్పులా ఉండాలి. మన జీవితమే ఉప్పులాగా పరిశుద్ధంగా మారితే దేవాది దేవుడు ఏం చేస్తాడు? మనల్ని రక్షించటానికి ముందుకు వస్తాడు. ఇప్పుడు దేవాది దేవుడు సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని వర్షాన్ని కురిపించబోతున్నాడు. లోతు కుటుంబాన్ని మాత్రం ఏం చేయకూడదు. ఎందుకు? వారు పరిశుద్ధంగా ఉన్నారు, నీతివంతులుగా ఉన్నారు కాబట్టి వారికి ఏం కాకూడదని స్వయంగా దేవదూతల్ని కిందకు పంపాడు దేవాది దేవుడు. అలాగే మనకి ఏమీ కాకుండా మనల్ని కాయుటకు దేవాది దేవుడు ఏం చేస్తాడు? తన దూతలను కాపలాగా పంపుతాడు. తన దూతలను మనకి అండగా పంపుతాడు. మన కాలికి రాయి కూడా తగలకుండా ఉండటానికి దేవాది దేవుడు మనకు కాపలాగా ఉండటానికి పంపిస్తాడు. కాబట్టి మన బ్రతుకులు ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి, ఉప్పు మాదిరిగా ఉండాలి. ఉప్పు వలె మనం మారాలి. ఎప్పుడైతే మనం ఉప్పులాగా మారుతామో నీతిమంతులాగా తీర్చబడి దేవాది దేవుడు మనలను
తన ఇంటిలో తన స్థానంలో కూర్చోటానికి అనుమతిస్తాడు. మనం ఆ విధంగా లేకపోతే దేవాది దేవుడు మనలను వదిలివేయటం జరుగుతుంది. దేవాది దేవుడు మనల్ని వదిలేస్తే మనం ఏమైపోతామో తెలియదు, మన బ్రతుకులు ఏమైపోతాయో తెలియదు, మన జీవితాలు ఏమైపోతాయో తెలియదు. కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు మన బ్రతుకులు మనలను ఉప్పుగా మార్చే విధంగా ప్రార్థన చేద్దాం. మన బ్రతుకులను మార్చమని ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మన కుటుంబంలోనికి వచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మన కుటుంబానికి మనకు రక్షణకరంగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ప్రధాన దూతతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభువా, ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని ఎలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి ప్రభువా, ఈ రోజు అందరం మేము ఏకంగా కూడి నేను స్తుతించి గణపరిచే కృపను అనుగ్రహించారు, మీకు వందనాలు. మా తండ్రి ప్రభువా, ఈ రోజున ప్రభువా ఈ యొక్క గత వారం అంతా నీ రెక్కల కవితలు భద్రపరిచి ఈ వారపు చివరి దినము చివరి క్షణాల దాకా మీరు తీసుకొచ్చి ఉన్నారు. అట్టి విధానమును బట్టి మేము స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మేమందరం ఏకంగా కూడి నిన్ను ప్రార్థించటకు సహాయం చేశారు. నా తండ్రి, మేము విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరచు అయ్యా. ఉప్పు మాదిరిగా మా యొక్క జీవితంలో ఉండాలని చెప్పి మీరు సెలవిచ్చి ఉన్నారు. ఉప్పు ఏ విధంగా ఉంటుందో తండ్రి ప్రభువా, వేసినటువంటి ప్రతి వాటిలో రుచి కలిగిన దానిలాగా ఏ విధంగా మార్చగలుగుతుందో నాయన, మేము కూడా అదే విధంగా నా తండ్రి ప్రభా ప్రపంచానికి ఉప్పులాగా ఉండే కృపను అనుగ్రహించి మా ఇరుగు పొరుగు వారితో ఉప్పు వేసిన వారిగా మాట్లాడే కృపను అనుగ్రహించి నా తండ్రి ప్రభా సహాయం చేయండి. నీతిమంతులుగా తీర్చిదిద్దండి తండ్రి. ఎప్పుడైతే ఉప్పు మాదిరిగా నీతిమంతులుగా తీర్చబడతామో నా తండ్రి, మీరు ఏ విధంగా నీతిమంతులను ఆపదల నుండి కాపాడి ఉన్నారో మేము ఎరిగి ఉన్నాం, మేము తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా మమ్మలను మా కష్టాల నుండి, బాధల నుండి, శోధల నుండి రక్షించండి, కాపాడండి నా తండ్రి. అయ్యా, నీ యొక్క రక్షణ మా కుటుంబానికి నేడు వచ్చిన కృప చూపించండి. ఏ విధంగానైతే జక్కయ్యకు నా తండ్రి ప్రభు నీ రక్షణ అదే రోజు అనుగ్రహించావు అయ్యా, మా ఇంటికి కూడా నాకు రక్షణ అనుగ్రహించండి. అయ్యాకను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం నాయన. మీరు మా హృదయాల్లోకి రండి, మా గృహంలోకి రండి నా తండ్రి. ఉన్నటువంటి సమస్యలను తీసివేయండి. మీ రక్షణ మా కుటుంబానికి దయచేయండి. మీ రక్షణ మా సంఘానికి అనుగ్రహించండి. నీ రక్షణ నా తండ్రి ప్రభు మినిస్ట్రీకి అనుగ్రహించండి, కృప చూపించండి. నీ రక్షణ ఈ లోకానికి అనుగ్రహించండి. నీ రక్షణ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేసి కృపను అనుగ్రహించండి. ఆయన నీకే స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. రేపు జరగబెటువంటి ఆదివారపు తండ్రి ప్రభా మినిస్ట్రీలో తోడుగా ఉండండి. సండే స్కూల్ పరిసరాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. రాకపోకలు తోడుగా ఉండండి. ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వాతావరణ విషయంలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వాతావరణం రోజు రోజుకి కష్టతరంగా మారుతూ ఉన్నదని ఆయన సహాయం చేయండి. మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. వాతావరణాన్ని కృప చూపించండి నా తండ్రి. వేడికి తట్టుకోలేకపోతా ఉన్నాం నాయన. చల్లటి వాతావరణం అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రం నా తండ్రి ప్రభు. మరలా రేపు ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆరోగ్య విషయంలోను, ఆహార విషయంలోను, వారికి కావాల్సిన ప్రతి అవసరతలను, వారు చేయబోయే పనుల్లోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ రాత్రి మేమందరం నిద్రపోచుండే పడకల చుట్టూ రెక్కల కాపుదల్లో ఉంచమని, మరలా రేపు ఉదయాన్నే లేచి శుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించి, మరలా రేపటి దినాన్ని మేమందరము నీ సన్నిధిలో ఏకంగా కూర్చొని నీవు అనుగ్రహించే మూల్యమైన మాటలు మేమందరం ఈయన కృపను అనుగ్రహించమని ఏసునామమున బట్టి అడిగి వారు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ